హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పెళ్ళై 6 నెలలు మాత్రమే అయ్యింది. నా భర్త అర్జున్ను నేను ఎంతగానో ప్రేమించేదాన్ని. కానీ పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే అతనిలో ఒక విచిత్రమైన విషయం గమనించాను. ఇంట్లో ఏ విషయం వచ్చినా అతను ముందుగా తన వదిన శైలజతోనే మాట్లాడేవాడు. నా అభిప్రాయం అడగాల్సిన సందర్భాల్లో కూడా ఆమె మాటకే విలువ ఇచ్చేవాడు. మొదట్లో అది నాకు సహజంగానే అనిపించింది. ఎందుకంటే శైలజ చాలా సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉంది. అర్జున్ చిన్నప్పటి నుంచే ఆమెను చూస్తూ పెరిగాడు. కానీ కాలం గడిచే కొద్దీ వారి మధ్య ఉన్న బంధం సాధారణ మరిది వదిన బంధాన్ని మించి ఉందేమో అన్న అనుమానం నా మనసులో పెరుగుతూ వచ్చింది. శైలజ చాలా అందంగా ఉండేది. ఆమె మాట్లాడే తీరు, ప్రవర్తన చూసి ఎవరైనా ఆకర్షితులవుతారు. ఒకరోజు తెల్లవారుజామున నీళ్లు తాగటానికి లేచిన నేను అనుకోకుండా శైలజ గది తలుపు తెరుచుకోవడం చూశాను. అక్కడి నుంచి అర్జున్ బయటకు వచ్చాడు. నన్ను చూసిన వెంటనే అతని ముఖంలో కంగారు కనిపించింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం చూసిన క్షణం నుంచే నా మనసు పూర్తిగా మారిపోయింది. నేను ఊహించని ఆలోచనలు నన్ను వెంటాడటం మొదలుపెట్టాయి. ఆ రోజు ఉదయం జరిగిన చిన్న గొడవ క్షణాల్లోనే పెద్ద తగాదాగా మారింది. నేను కోపంతో అర్జున్ను ప్రశ్నించాను. అతను కూడా నా మాటలకు ఆగ్రహంతో స్పందించాడు. మాట పెరిగి చివరికి ఇద్దరం తీవ్రంగా వాదించుకున్నాం. ఆ కోపంతోనే నేను నా బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నేను ఆ ఇంటి గడప దాటుతున్నప్పుడు నాకు తెలియదు, ఆ రోజు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే పూర్తిగా మార్చబోతుందని. నేను పుట్టింటికి చేరుకున్న వెంటనే అమ్మ నా పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురైంది. జరిగిందంతా చెప్పగానే ఆమె కోపంతో రగిలిపోయింది. నువ్వు చేసినది సరైన పని అని నన్ను ఓదార్చింది. నా చెల్లి స్నేహ కూడా నా దగ్గర కూర్చొని చాలాసేపు మాట్లాడింది. నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. అర్జున్ మాత్రం వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. కానీ నేను ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మంచం మీద పడుకున్నాను. ఆ రాత్రి అంతా నా మనసులో ఒకటే ప్రశ్న తిరుగుతూనే ఉంది. అతను నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా, లేక నేను అతని జీవితంలో అవసరం లేని వ్యక్తినా? మరుసటి రోజు ఫోన్ ఆన్ చేయగానే మిస్ కాల్స్ కనిపించాయి. కొంతసేపటి తర్వాత ధైర్యం చేసి అర్జున్కి కాల్ లిఫ్ట్ చేశాను. కానీ నేను ఊహించినట్లుగా అతను నన్ను బతిమాలుకోలేదు. నువ్వు నీ ఇష్టంతో వెళ్ళిపోయావు, తిరిగి రావాలనిపిస్తే కూడా నీ ఇష్టంతోనే రావాలి అని చల్లగా చెప్పాడు. ఆ మాటలు నా గుండెల్లో కత్తిల్లా గుచ్చుకున్నాయి. నేను కోపంతో ఫోన్ కట్ చేశాను. రోజులు వారాలు నెలలుగా మారిపోయాయి. మొదట్లో అర్జున్ ఫోన్ చేస్తాడని, వచ్చి నన్ను తీసుకువెళ్తాడని ఆశపడ్డాను. కానీ క్రమంగా ఆ ఆశ కూడా చనిపోవడం ప్రారంభమైంది. 3 నెలలు గడిచిపోయాయి. ఒక్క కాల్ కూడా రాలేదు. అతనికి నేను అవసరం లేనట్టే అనిపించింది. నా కుటుంబ సభ్యులందరూ నన్ను చూసి బాధపడుతున్నారు. అదే సమయంలో మా చెల్లి పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా నా మనసు మాత్రం ఎప్పుడూ అర్జున్ గురించే ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు రాత్రి ఒంటరిగా కూర్చొని ఉండగా నాకు ఒక్కసారిగా భయం వేసింది. ఒకవేళ అతను నిజంగానే నన్ను వదిలేయాలని నిర్ణయించుకున్నాడా? ఒకవేళ నేను తిరిగి వెళ్ళే మార్గాలన్నీ మూసుకుపోయాయా అనే ఆలోచనలు నా నిద్రను కూడా దూరం చేశాయి. కానీ ఇంకా నాకు తెలియదు, చాలా త్వరలో నా జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక సంఘటన జరగబోతుందని. కాలం వేగంగా గడుస్తూ వచ్చింది. మా చెల్లి స్నేహ పెళ్లికి ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉన్నాయి. ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. బంధువులు రావడం, షాపింగ్లు, ఏర్పాట్లు జరుగుతూ ఉన్నా నా మనసు మాత్రం ఖాళీగానే ఉంది. ఒకరోజు ధైర్యం చేసి నేను అర్జున్కు ఫోన్ చేశాను. చాలా రోజుల తర్వాత అతను కాల్ లిఫ్ట్ చేశాడు. స్నేహ పెళ్లి వచ్చే నెల 6వ తేదీన ఉంది, మీరు వస్తారా అని మెల్లగా అడిగాను. కొద్దిసేపు మౌనం తర్వాత అతను, నాకు ఎవరూ చెప్పలేదు, పెళ్లి కార్డు కూడా పంపలేదు అన్నాడు. అతని మాటల్లో బాధ స్పష్టంగా కనిపించింది. నేను చెప్తున్నాను కదా, మీరు తప్పకుండా రండి అని వేడుకున్నాను. కొద్దిసేపటి తర్వాత అతను సరే వస్తాను అని చెప్పాడు. ఆ మాట విన్న క్షణం నా గుండెల్లో మళ్ళీ ఆశ చిగురించింది. పెళ్లి రోజు ఉదయం నేను ప్రత్యేకంగా అతనికి ఇష్టమైన గులాబీ రంగు చీర కట్టుకున్నాను. అద్దం ముందు నిలబడి చూసుకుంటూ, ఈరోజు అన్నీ సర్దుకుంటాయి, అతను వస్తాడు, మనిద్దరం మళ్ళీ కలిసి వెళ్తాం అని నాలో నేనే అనుకున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి కారు శబ్దానికి బయటకి పరిగెత్తి చూశాను. కానీ అర్జున్ రాలేదు.
ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని మాత్రమే వినిపించింది. ఇక గంటలు గడుస్తున్న కొద్దీ నా ఆశ కరిగిపోయింది. అతని కోసం చాలా ఎదురు చూశాను. రాత్రికి పెళ్లి పూర్తయింది. స్నేహ కన్నీళ్లతో అత్తారింటికి బయలుదేరింది. అందరూ ఆమె కోసం ఏడుస్తున్నారని అనుకున్నారు. కానీ నా కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్లు నా చెల్లి కోసం మాత్రమే కాదు, నా జీవితాన్ని గురించి కూడా. ఆ రాత్రి నాకు ఒక్క నిమిషం కూడా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేనే వెళ్ళి అర్జున్ను కలుస్తాను, నిజమేంటో అడుగుతాను అని అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు. నాన్న కోపంగా ఇంకొంచెం ఆగు, అవసరమైతే నేను వెళ్ళి మాట్లాడతాను అన్నారు. రోజంతా నిరాశగా గడిచిపోయింది. రాత్రి మంచంపై పడుకున్నాక కూడా నా మనసు ప్రశాంతంగా లేదు. అర్జున్ ఎందుకు రాలేదు, అతనికి ఏమైంది అనే ప్రశ్నలు నన్ను వేధిస్తూనే ఉన్నాయి. అలా ఆలోచిస్తూ ఉండగానే అర్ధరాత్రి నా ఫోన్ ఒక్కసారిగా మోగింది. స్క్రీన్పై చూస్తే అర్జున్ పేరు కనిపించింది. నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాను. కానీ ఫోన్ అవతల నుంచి వినిపించిన అతని ఏడుపు స్వరం నా జీవితాన్ని మరో మలుపు తిప్పబోతుందని అప్పుడు నాకు తెలియదు. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అర్జున్ గొంతు వణికిపోతూ వినిపించింది. రేఖా, అంతా అయిపోయింది అని అతను ఏడుస్తూ చెప్పాడు. అతని స్వరం విన్న క్షణం నా గుండె ఆగిపోయినట్టయింది. ఏమైంది, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని భయంతో అడిగాను. కొన్ని క్షణాలు అతను మాట్లాడలేకపోయాడు. తర్వాత కన్నీళ్లు ఆపుకుంటూ, నిన్న రాత్రి అన్నయ్య వదిన ప్రయాణం చేస్తుండగా పెద్ద ప్రమాదం జరిగింది. అన్నయ్య అక్కడికక్కడే చనిపోయాడు. వదిన ప్రాణాలతో ఉన్న పరిస్థితి చాలా విషమంగా ఉంది అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే నా చేతిలోని ఫోన్ జారిపడినంత పని అయ్యింది. కొద్ది క్షణాల క్రితం వరకు అతనిపై కోపంతో ఉన్న నేను ఆ వార్త విన్న తర్వాత పూర్తిగా కుంగిపోయాను. వెంటనే ఇంట్లో వాళ్లకు విషయం చెప్పాను. మొదట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కానీ కొంతసేపటి తర్వాత నాన్న కారుని ఏర్పాటు కూడా చేశాడు. మరుసటి రోజు ఉదయం మేమంతా హాస్పిటల్కి బయలుదేరాం. అక్కడికి చేరుకున్నాక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైంది. అర్జున్ కళ్ళల్లో నిద్ర లేదు, ముఖంలో వెలుగు లేదు. అతను పూర్తిగా విరిగిపోయిన మనిషిలా కనిపించాడు నాకు. శైలజ ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. డాక్టర్లు ఏమీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆ క్షణంలో నాకు బాగా అర్థమయ్యింది, అసలు అర్జున్ పరిస్థితి ఇలా ఉందా అని. అర్జున్ పెళ్లికి రాకపోవటానికి కారణం నిర్లక్ష్యం కాదు, ఈ భయంకరమైన విషాదం. ఆ రోజే మొదటిసారి నేను అతని బాధను నా కళ్ళతో చూశాను. కొద్ది రోజుల తర్వాత మా కుటుంబం తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ నేను మాత్రం అక్కడే ఉండిపోయాను. ఎందుకంటే అక్కడ శైలజకు చూసుకునే వాళ్ళే ఎవరూ లేరు. అర్జున్ ఉదయం ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం హాస్పిటల్కి వచ్చేవాడు. మిగతా సమయమంతా నేను శైలజ దగ్గరే ఉండేదాన్ని. రోజులు వారాలుగా మారాయి. హాస్పిటల్ గోడల మధ్య నా జీవితం గడవడం మొదలయ్యింది. ఒకప్పుడు ఆమెను చూసి అసూయపడిన నేను ఇప్పుడు ఆమె కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ గడపవలసి వస్తుంది. అర్జున్ ప్రతిరోజు నన్ను చూసి కృతజ్ఞతతో నవ్వేవాడు. ఆ నవ్వులో పాత ప్రేమ మళ్ళీ నాకు కళ్ళకు కనిపించడం మొదలయ్యింది. కానీ నాకు తెలియదు, నేను ఇంకా అతని గురించి ఒక పెద్ద అపోహలోనే జీవిస్తున్నానని. ఆ అపోహ మరోసారి నా జీవితాన్ని తలకిందులు చేయబోతుందని. కాలం నెమ్మదిగా ముందుకు సాగింది. దాదాపు 2 నెలల తర్వాత చికిత్స చేసిన తర్వాత శైలజ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. ఆమె కోమా నుండి బయటకు వచ్చినా మునుపటిలా మాట్లాడే స్థితిలో మాత్రం లేదు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావటంతో ఆమెకు చాలా విషయాలు గుర్తురావడం లేదు. చివరికి డాక్టర్లు డిశ్చార్జ్ చేయటంతో మేమంతా ఆమెను ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత అసలు బాధ్యతలు మొదలయ్యాయి. ఆమె స్వయంగా నడవలేకపోయేది, తన పనులు తాను చూసుకోలేకపోయేది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఆమెకు కావలసిన ప్రతి పని నేను చూసుకోవాల్సి వచ్చింది. ఆశ్చర్యకరంగా అర్జున్ కూడా ఆమె కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఉదయం ఉద్యోగానికి వెళ్లే ముందు ఆమె మందులు సిద్ధం చేయటం, సాయంత్రం వచ్చాక ఆమె ఆరోగ్యం గురించి అడగడం, డాక్టర్లతో మాట్లాడడం, ఇవన్నీ అతని దినచర్యగా మారిపోయాయి. ఆ సమయంలో నేను అతనిలో మరో రూపాన్ని చూశాను. కోపం తగ్గి మళ్ళీ మా మధ్య మాటలు పెరిగాయి. మేమిద్దరం మళ్ళీ దగ్గరవుతున్నామని నాకు అనిపించింది. ఆ ఆనందం మధ్యలోనే నాకు మరో శుభవార్త తెలిసింది. నేను గర్భవతిని అయ్యాను. ఈ విషయం చెప్పగానే అర్జున్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు.
అతని కళ్ళల్లో కనిపించిన సంతోషం చూసి నా హృదయం నిండిపోయింది. ఇంట్లో చాలా రోజుల తర్వాత ఆనందం కనిపించింది నాకు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. నెలలు గడుస్తుండగా నేను ఒక విషయం గమనించడం మొదలుపెట్టాను. శైలజతో చాలా సమయం గడపడం ప్రారంభించాడు. ఆమె కోసం ప్రత్యేకంగా జ్యూసులు, మందులు, పండ్లు తీసుకురావడం, ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా చూసుకోవడం చేసేవాడు. మొదట్లో అది ఆమె ఆరోగ్యం కోసం అనుకున్నాను. కానీ కొద్ది రోజుల తర్వాత కొన్ని విచిత్రమైన విషయాలు నా దృష్టికి వచ్చాయి. ప్రతిరోజు తెల్లవారుజామున నేను నిద్రలో ఉండగానే అర్జున్ నెమ్మదిగా లేచి శైలజ గదిలోకి వెళ్ళేవాడు. లోపల నుంచి తలుపు వేసుకునేవాడు. దాదాపు 20-30 నిమిషాల తర్వాత బయటకి వచ్చి మళ్ళీ నా పక్కనే పడుకునేవాడు. మొదట ఒకసారి, తర్వాత 2 సార్లు, చివరికి ప్రతిరోజు ఇదే జరుగుతుండటం చూసి నా మనసులో పాత అనుమానాలు మళ్ళీ తలెత్తాయి. ఇది కేవలం జాలి మాత్రమేనా, లేక నేను అనుకున్నదే నిజమా అని ప్రశ్నలు మళ్ళీ నన్ను వెంటాడటం ప్రారంభించాయి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు నా అనుమానాలు కూడా ప్రతిరోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. చివరికి నిజమేంటో తెలుసుకోవాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం నా జీవితంలోని అతిపెద్ద నిజాన్ని బయటపెట్టబోతుందని అప్పుడు నాకు తెలియదు. నా గర్భానికి 8వ నెల నడుస్తుంది. డెలివరీకి ఇంకా కొద్ది వారాలే మిగిలి ఉన్నాయి. కానీ నా మనసులో మాత్రం ప్రశాంతత లేదు. ప్రతిరోజు అర్జున్ శైలజ గదిలోకి వెళ్ళడం, లోపల నుంచి తలుపు వేయడం, కొద్దిసేపటి తర్వాత బయటికి రావడం చూసి నా అనుమానం మరింత బలపడింది. ఒకరోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అర్జున్, రేపు నేను ఆఫీస్కి సెలవు పెట్టాను, శైలజను చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు. అదే క్షణం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నిజమేంటో తెలుసుకోవాలి. మరుసటి రోజు ఉదయం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే నేను మార్కెట్కి వెళ్ళి చిన్న కెమెరా తీసుకువచ్చాను. ఎవరూ గమనించకుండా శైలజ గదిలో మొత్తం కనిపించేలా అమర్చాను. ఆ కెమెరాను నా మొబైల్కు కనెక్ట్ చేశాను. ఇక ఆ రోజు సాయంత్రానికి వాళ్ళు హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చారు. ఎప్పటిలాగే అర్జున్ ఆమెకు మందులు ఇచ్చాడు, జ్యూస్ తాగించాడు. కొంతసేపు ఆమె దగ్గర ఉండి బయటికి వచ్చాడు. రాత్రి కూడా నేను నిద్రపోయినట్టు నటించాను. కొంతసేపటి తర్వాత అర్జున్ మెల్లగా లేచి శైలజ గదిలోకి వెళ్ళాడు. తలుపు మూసుకున్నాడు. నా గుండె బలంగా కొట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయం అతను ఉద్యోగానికి వెళ్ళగానే నేను ఆ రికార్డింగ్లు చూడటం ప్రారంభించాను. వీడియో మొదలైన కొన్ని క్షణాల్లోనే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఊహించిన దానికి అక్కడ కనీసం చిన్న ఆధారం కూడా లేదు. అర్జున్ గదిలోకి వెళ్ళిన వెంటనే శైలజను జాగ్రత్తగా మంచం నుంచి వీల్చైర్లో కూర్చోబెట్టాడు. తర్వాత ఆమె పడుకున్న దుప్పటిని మార్చాడు. మురికిగా ఉన్న బట్టలను తీసి ఉతికిన బట్టలు తొడిగాడు. మంచం సర్దాడు. బాత్రూమ్ శుభ్రం చేశాడు. ఆమె మందులు ఇచ్చాడు, నీళ్లు తాగించాడు. అలా తర్వాత మురికి బట్టలు, దుప్పట్లు ఉతికి ఆరేశాడు. ప్రతిరోజు ఇదే పని చేస్తున్నాడు. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు. నేను ఒక్క వీడియో చూస్తున్న కొద్దీ నా హృదయం భారంగా మారింది. నేను అనుకున్న అక్రమ సంబంధం అక్కడ లేదు. కనిపించింది మాత్రం ఒక మనిషి తన బాధ్యతగా, తన ప్రేమగా, తన కృతజ్ఞతగా చేస్తున్న సేవ. ఆ రోజు సాయంత్రం వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. కానీ ఇంకా నా మనసుకు పూర్తిగా సమాధానం దొరకలేదు. ఒక వదిన కోసం ఒక మరిది ఇంత చేస్తాడా అనే ప్రశ్న మాత్రం ఇంకా నా మనసులో మిగిలే ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం నాకు చాలా ఆలస్యంగా దొరికింది. కానీ ఆ సమాధానం విన్న తర్వాత నా జీవితం అంతా మారిపోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. నేను చూసిన వీడియోల గురించి ఆ విషయం అర్జున్కి చెప్పాలా వద్దా అని ఎన్నోసార్లు ఆలోచించాను. కానీ ప్రతిసారి నోరు తెరవలేకపోయాను. ఒకవైపు అతనిపై ఉన్న ప్రేమ, మరోవైపు నేను చేసిన అనుమానాలపై కలిగిన అపరాధ భావన నన్ను మౌనంగా మార్చేశాయి. కొద్ది రోజుల తర్వాత నాకు పురిటి నొప్పులు వచ్చాయి. అప్పుడు వెంటనే అర్జున్ నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. కొన్ని గంటల తర్వాత మా జీవితంలోకి ఒక పన్నంటి బాబు అడుగుపెట్టాడు. ఆ క్షణం అర్జున్ ఆనందానికి అవధులు లేకపోయాయి. తన చేతుల్లో బిడ్డని ఎత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగుపడే వరకు అమ్మ కూడా మా దగ్గరే ఉండిపోయింది. ఒకరోజు నేను అమ్మకు కెమెరాలో రికార్డు అయిన వీడియోలు చూపించాను. అన్నీ శ్రద్ధగా చూసిన తర్వాత ఆమె నిశ్శబ్దంగా కూర్చుంది. రేఖ, నువ్వు అనుకున్నట్లు ఇందులో తప్పేమీ కనిపించడం లేదు తల్లి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది.
అర్జున్ శైలజను సాధారణ బంధువులా కాదు, చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా భావిస్తున్నాడు అని చెప్పింది. అమ్మ మాటలు విన్న తర్వాత కూడా నా మనసులోని సందేహం పూర్తిగా పోలేదు. ఇదే సమయంలో శైలజ ఆరోగ్యం మళ్ళీ క్షీణించడం ప్రారంభమైంది. తరచూ జ్వరం రావడం, బలహీనత పెరగటం వల్ల ఆమెను మళ్ళీ హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమె శరీరం చికిత్సకు సరిగ్గా స్పందించడం లేదు. ఇక అర్జున్ మాత్రం రోజురోజుకు మరింత ఆందోళన చెందుతున్నాడు. రాత్రిళ్ళు కూడా నిద్రపోకుండా ఆమె దగ్గరే కూర్చుంటున్నాడు. నేను అతని అలా చూస్తుంటే నాకు చాలా గుండె బాధపడేది. ఎందుకంటే అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ బాధలో ఎలాంటి స్వార్థం లేదు. అది ఎవరో ఎంతో ప్రాణంగా భావించే వ్యక్తిని కోల్పోతామనే భయం. కొన్ని వారాల తర్వాత ఒక ఉదయం మా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన వార్త వచ్చింది. శైలజ చివరి శ్వాస విడిచింది. ఆ వార్త విన్న క్షణం అర్జున్ నేలపై కూర్చొని చిన్న పిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. నేను అతన్ని ఆ స్థితిలో ఎప్పుడూ చూడలేదు. అతని కళ్ళల్లో కనిపించిన ఆ వేదన చూసి నా హృదయం కూడా కరిగిపోయిందని నాకు ఇంకా తెలియదు. శైలజ అతని జీవితంలో ఎందుకు అంత ముఖ్యమైన వ్యక్తి అయ్యిందో. ఆ రహస్యం బయటపడిన రోజు నేను నా గురించి నేనే సిగ్గుపడిపోతున్నాను. శైలజ అంత్యక్రియలు పూర్తయ్యాక కూడా అర్జున్ చాలా రోజుల వరకు మామూలు మనిషిలా ఉండలేకపోయాడు. ఇంట్లో ఎక్కడ చూసినా ఆమె జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. ఆమె ఉపయోగించిన కుర్చీ, మందుల డబ్బాలు, గదిలో ఉన్న చిన్న చిన్న వస్తువులు చూసిన ప్రతిసారి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఒక సాయంత్రం మా బాబు నిద్రపోతుండగా నేను ధైర్యం చేసి అర్జున్ పక్కన కూర్చున్నాను. ఎన్నాళ్ళుగానో నా మనసులో ఉన్న ప్రశ్నను అడగాలని నిర్ణయించుకున్నాను. మీరు శైలజ వదినను ఎందుకు అంతగా ప్రేమించారు? ఆమె కోసం ఎందుకు అంత కష్టపడ్డారు? ఆమె బట్టలు ఉతకడం, రాత్రిళ్ళు నిద్ర మానేసి సేవ చేయడం, ఇవన్నీ ఎందుకు చేశారు అని మెల్లగా అడిగాను. నా మాటలు విన్న వెంటనే అర్జున్ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తర్వాత లోతుగా ఊపిరి పీల్చుకొని తన జీవితంలో ఎప్పుడూ ఎవరికీ పూర్తిగా చెప్పని కథను నాకు చెప్పడం ప్రారంభించాడు. నాకు 8 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది. కొద్ది కాలానికే నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆవిడ మమ్మల్ని సొంత పిల్లలా చూడలేదు. కొన్నేళ్ల తర్వాత నాన్న కూడా చనిపోయారు. అప్పుడు నేను, అన్నయ్య మాత్రమే మిగిలాం. మా దగ్గర డబ్బు లేదు, బంధువుల సహాయం లేదు. అన్నయ్య చిన్న చిన్న పనులు చేస్తూ నన్ను చదివించాడు. అప్పుడు నేను ఆకలితో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. స్కూల్ ఫీజు కట్టలేక బయట నిలబడ్డ రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మా జీవితంలోకి వచ్చింది శైలజ. ఆమె మా ఇంటికి కోడలిగా రాలేదు, మా ఇద్దరికీ అమ్మగా వచ్చింది అని చెప్పాడు. అతని కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు మెరిశాయి. ఆమె పెళ్ళి వచ్చిన రోజు నుంచే నన్ను తన సొంత కొడుకులా చూసుకుంది. నాకు జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా నా పక్కనే కూర్చునేది. నా కోసం తన బంగారం నగలు కూడా అమ్మి చదువు ఆపకుండా చూసింది. నేను కాలేజీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించగలిగానంటే దానికి కారణం అన్నయ్యతో పాటు శైలజ కూడా. నేను ఒకసారి తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో నెలల తరబడి మంచాన పడ్డాను. అప్పుడు నా బట్టలు ఉతకటం, మందులు పెట్టటం, నన్ను శుభ్రం చేయటం అన్నీ ఆమె చూసింది. ఆమె లేకపోతే నేను ఈరోజు బ్రతికి ఉండేవాడిని కాదు అని చెప్పి తల వంచుకున్నాడు. నేను మౌనంగా అతని మాటలు వింటూ ఉన్నాను. ఒక్కో మాట నా గుండెల్లో బరువుగా పడుతోంది. ఎందుకంటే నేను అవమానించిన బంధం వెనుక ఇంత పెద్ద త్యాగం దాగి ఉందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ అర్జున్ చెప్పాల్సిన నిజం ఇంకా పూర్తవలేదు. ఇంకా నిన్న తర్వాత నేను పూర్తిగా విరిగిపోబోతున్నాను. అర్జున్ తన కథను కొనసాగించాడు. నాకు ఉద్యోగం వచ్చిన మొదటి నెల జీతంతో నేను శైలజ వదినకు ఒక చీర కొన్నాను. ఆమె ఆ చీరను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు మంచి మనిషిగా ఎదగడం చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పింది. ఆ రోజు నుంచి ఆమెను నేను కేవలం వదినగా కాదు, అమ్మ స్థానంలో ఉన్న వ్యక్తిగా భావించాను. మా అన్నయ్య ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, నువ్వు ఈరోజు ఉన్న స్థాయికి రావటానికి కారణం శైలజ కూడా అని. అందుకే ఆమెకు ఎప్పుడైనా అవసరం వస్తే నేను వెనుకడుగు వేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను అన్నాడు. అతని గొంతు మళ్ళీ బరువెక్కింది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఆమె మంచాన పడిపోయింది. ఆమెకు సేవ చేయడం నా బాధ్యత మాత్రమే కాదు, నా రుణం కూడా. నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు నీ చేత ఈ పనులు చేయించలేకపోయాను. బయట పని మనిషిని పెట్టే స్తోమత కూడా లేదు.
ఇప్పటికే హాస్పిటల్ ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోయాం. అందుకే నేను స్వయంగా చూసుకున్నాను. ప్రతిసారి ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు నాకు గుర్తొచ్చేది నా చిన్ననాటి రోజులు. నేను బలహీనంగా మంచాన పడి ఉన్నప్పుడు ఆమె నన్ను ఎలా చూసుకుందో నేను కూడా ఆమెను అలా చూసుకోవాలని మాత్రమే అనుకున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న క్షణం నా కళ్ళల్లో నీళ్లు పొంగాయి. ఇక అప్పుడు నేను చేసిన అనుమానాలు ఒక్కొక్కటిగా నా మనసును గుచ్చుతున్నాయి. అతను ఇంకా మాట్లాడుతూ, నువ్వు ఆ రోజు ఉదయం నన్ను శైలజ గది నుంచి వస్తూ చూశావు. కానీ అంతకుముందు మా అన్నయ్య నన్ను పిలిచి ఆమెకు సహాయం చేయమన్న విషయం చూడలేదు. నువ్వు చూసింది ఒక క్షణం మాత్రమే, కానీ ఆ క్షణం ఆధారంగా నా గురించి తీర్పు చెప్పేశావు అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత నేను తల ఎత్తి అతని కళ్ళల్లోకి కూడా చూడలేకపోయాను. నా అనుమానం వల్లనే మా మధ్య నెలల తరబడి దూరం ఏర్పడింది. నా పుట్టింటికి వెళ్ళిపోయాను. అతని బాధను అర్థం చేసుకోలేదు. అతను అనుభవించిన కష్టాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నేను ఏడుస్తూ అతని చేతులు పట్టుకున్నాను. నన్ను క్షమించండి, నేను మీ గురించి చాలా తప్పుగా ఆలోచించాను అని చెప్పగానే అర్జున్ నా చేతిని బిగ్గరగా పట్టుకున్నాడు. ఆ క్షణంలో నా మనసులోని భారమంతా కరిగిపోయినట్టు అనిపించింది. కానీ ఇంకా ఒక విషయం మిగిలి ఉంది. అదేమిటో తెలుసా? అదే మా జీవితానికి కొత్త ఆరంభం ఇవ్వబోతోంది. నేను కన్నీళ్లు తుడుచుకుంటూ అర్జున్ భుజంపై తల వాల్చాను. కొన్ని క్షణాల పాటు మేమిద్దరం ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దంలోనే చాలా విషయాలు చెప్పబడిపోయాయి. కొద్దిసేపటి తర్వాత అర్జున్ మెల్లగా నా తలపై చేయి వేసి, గతాన్ని మర్చిపోదాం రేఖా, మనిద్దరం చాలా బాధపడ్డాం. ఇకపై మన బిడ్డ కోసం, మన కుటుంబం కోసం కొత్తగా జీవిద్దాం అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత నా హృదయం తేలిక పడిపోయింది. ఆ రోజు రాత్రి నేను చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను. మరుసటి రోజు ఉదయం నేను అమ్మకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాను. అమ్మ కూడా కొద్దిసేపు మౌనంగా ఉండి, మనిషి జీవితంలో అనుమానం ఎంత పెద్ద శత్రువో ఇప్పుడు అర్థమైందా అని అడిగింది. నేను అవునని చెప్పాను. ఆ తర్వాత నేను పుట్టింటికి తిరిగి వెళ్ళాలనే ఆలోచన పూర్తిగా వదిలేశాను. ఇక రోజులు గడుస్తూ వచ్చాయి. మా బాబు పెరుగుతున్నాడు. ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించడం మొదలయ్యింది. శైలజ జ్ఞాపకం మాత్రం ఎప్పటికీ మా జీవితాల్లో నిలిచిపోయి ఉంది. ప్రతి పండుగ రోజున, ప్రతి ముఖ్యమైన సందర్భంలో మేమిద్దరం ఆమె గురించి మాట్లాడుకునే వాళ్ళం. అర్జున్ తన జీవితాన్ని మార్చిన ఆ మహిళ గురించి గర్వంగా చెప్పేవాడు అందరికీ. నేను కూడా ఆమె ఫోటో ముందు నిలబడి మనస్ఫూర్తిగా నమస్కరించేదాన్ని. ఎందుకంటే ఒకప్పుడు నేను అపార్థం చేసుకున్న ఆ మహిళ నిజానికి ఒక కుటుంబాన్ని కాపాడిన గొప్ప మనసున్న వ్యక్తి. కాలం గడిచే కొద్దీ నాకు ఒక గొప్ప పాఠం అర్థమయ్యింది. మనం చూసేది ఎప్పుడూ పూర్తి నిజం కాదు. కొన్ని సందర్భాల్లో మన కళ్ళ కన్నా మన మనసు తప్పుదారి పట్టిస్తుంది. అనుమానం మనిషిని నిజానికి దూరం చేస్తుంది. మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవటం, నిజం తెలుసుకోవటానికి ప్రయత్నించడం మాత్రమే బంధాలను కాపాడుతుంది. నేను తొందరపడి తీర్పు ఇవ్వకుండా అర్జున్తో ఒక్కసారి ప్రశాంతంగా మాట్లాడి ఉంటే మా జీవితంలో అంత బాధ ఉండేది కాదు. కానీ ఆ అనుభవం మాకు ఒక విలువైన పాఠాన్ని నేర్పింది. ఆ రోజు నుంచి నేను ఒక విషయం గట్టిగా నమ్మాను. నమ్మకం ఉన్న చోట ప్రేమ బలపడుతుంది. అనుమానం ఉన్న చోట ప్రేమ కూడా బలహీనపడుతుంది. అదే మా జీవిత కథ. అదే ఈ కథ యొక్క సందేశం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ కథ యొక్క అభిప్రాయాన్ని మీ కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ విలువైన సందేశాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.